నీ సేవకుని వస్త్రాన్ని నువ్వు చింపుతున్నావు అనే సంగతి మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. జాగ్రత్త. ఆ వస్త్రం ఎప్పుడైతే చిరుగుతుందో దేవుడు కుటుంబాన్ని చింపేస్తాడు. నేనంటాను, సేవకుని జోలికి వెళ్ళకండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. నేను చెప్పేది కేవలం ఇక్కడున్న సేవకులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతంలో, ఏ గ్రామములో, ఏ విదేశాల్లో ఉన్న సేవకులైనా, సేవకులు అనగా దేవుని చేత అభిషేకపడిన వాడు. నేనంటాను, నువ్వు అభిషేకాన్ని గుర్తుపడగలిగితే సేవకుని జోలికి నువ్వు వెళ్ళవు. సేవకుని న్యాయం తెచ్చడానికి, సేవకుని నిలదీయడానికి, సేవకుల్ని గ్రామంలో అందరి మధ్య నిలబెట్టడానికి నీకు ఏ అర్హతలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ? సేవకుని ప్రశ్నించడానికి, సేవకుని లెక్క చూడడానికి దేవుడున్నాడు. సేవకుడు సరైన రీతిలో లేకపోతే సరిచేయడానికి దేవుడున్నాడు. అతను వినకపోతే సేవ నుండి తొలగించడానికి కూడా దేవుడు. సేవకుని జోలికి వెళ్ళొద్దని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా.